మనం సాధారణంగా ఏవైనా పనులు ప్రారంభం చేసుకునేటప్పుడు కొన్ని కార్యాలు త్వరగా మనకి ఏ విఘ్నాలు లేకుండా ఎదురుకు వెళతాయి. అలాగే కొన్ని కార్యాలు మనం మొదలుపెట్టినప్పుడు చాలా ఆటంకాలు కలగడం, ఆ కార్యమంతా కూడా త్వరగా ఎదురుకు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటాయి. మనకి కార్యాలన్నీ కూడా తప్పకుండా విజయం సాధించి మరి శీఘ్రంగా మన కార్యాలని పరిసమాప్తం అవ్వాలి అంటే ఏమి చెయ్యాలి అని చెప్పి చాలామంది అడగడం జరిగిందండి. దానికోసం మనం ఏమి చెయ్యాలి అంటే అండి, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకాన్ని తప్పకుండా అందరూ కూడా జపం చేయండి. లేకపోయినట్లయితే కనీసం ఒక్కసారైనా వినండి. ఇది మనం జపం చేయడం వల్ల మనకి కొన్ని దోషాలన్నీ కూడా తొలగిపోవడం, ఆ కార్యమంతా కూడా తప్పకుండా ఎదురుకు వెళ్ళడం అయితే మరి చాలా తప్పకుండా జరుగుతుంది. దాన్ని మీ అందరి కోసం నేను చెప్తున్నాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఈ శ్లోకాన్ని తప్పక జపించండి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో. ఎటువంటి కార్యమైనా సరే తప్పకుండా ఎదురుకు వెళుతుందండి. ఇది మనకి సుందరకాండలోనే చాలా గొప్ప శ్లోకం, రామాయణంలో చెప్పబడినటువంటిది. అందువల్ల అందరూ కూడా జపించి తరించగలరు. జై శ్రీరామ్. హరి ఓం.